సార్ రాబోయే యుఎస్ఏ ఎలక్షన్లో భాగంగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డిబేట్లో అసలు ఎవరికి ఎంత వచ్చింది సార్? ఇటు కమలా హ్యారిస్కి, అటు డొనాల్డ్ ట్రంప్. యాక్చువల్గా ఇది ఫిలాడెల్ఫియాలో జరిగింది అనమాట. ప్రెసిడెన్షియల్ కైండ్ ఆఫ్ ఎలక్షనీరింగ్ డిబేట్ అంటారు దీన్ని యాక్చువల్గా. అది బిట్వీన్ డెమోక్రాట్స్ కమలా హ్యారిస్ అండ్ రిపబ్లికన్స్ డొనాల్డ్ ట్రంప్. ఈ రెండు బేసిక్ గా ఇవి తెలుసుకుని దాని తర్వాత ఇట్ వాస్ వెరీ వెల్ స్టైలిష్గా ఎప్పుడు బాగుంటుంది యాక్చువల్గా అది కరెక్ట్ వే ఆఫ్ క్యాంపెయినింగ్ ఎక్కడైనా కూడా జరగాలి. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ మాకు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో అందరూ అక్కడ నిలబడాలన్నమాట. నిలబడి అడుగుతూ ఉంటారు క్వశ్చన్. అలా నిలబడినప్పుడు వాట్ ఆర్ దట్ యూ గోయింగ్ టు డూ విత్ కాలేజ్, ఇలాగేం చేస్తావు అవి చేస్తామండి. దిస్ ఇస్ కాల్డ్ బికాస్ దట్ కాలేజ్ ఈజ్ అండర్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాదు. సో ఇండియాలో ఈజ్ డిఫరెంట్. గోయింగ్ ఫర్ క్యాంపెయిన్ వెళ్తారు, క్యాంపెయినింగ్ వెళ్తూ ఉంటారు, వీళ్ళ పాపకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అమెరికా కూడా చాలా క్లోజ్ టు ఇండియన్ టైప్ అయిపోయింది. ఒకరు దూషించుకోవడం ఇంత అలాగే ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ యుఎస్ ఇప్పుడు జరిగిన ఫిలాడెల్ఫియాలో జరిగిన కమలా హ్యారిస్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగింది. చాలా ఇదిగా జరిగింది. పర్సంటేజ్ వైజ్ చెప్పుకోవాలంటే కమలా హ్యారిస్ హెస్ గాట్ డామినేటెడ్ డొనాల్డ్ ట్రంప్ బై ద పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది కదా. మనం ఎప్పుడన్నా ఒపీనియన్ పెడతా ఉంటారు కదా, కమలా హాసన్ పెద్ద హీరో, రజనీకాంత్ ఆ టైంలో పెట్టినప్పుడు 63% కమలా హ్యారిస్కి వచ్చింది. ఈ వాజ్ ఓవర్ షాడోడ్ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మీదే తక్కువ వచ్చింది. బిగినింగ్ చాలా వ్యక్తిగతంగా డీబీన్ అంటే కొంచెం ఇన్సల్టింగ్ గా మాట్లాడటం ప్రయత్నించాడు. ఇండియన్ ఆరిజిన్, ఇండియన్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ బ్లాక్స్ అని కింద ఇలాగ ఈ కలర్ రేషియల్ గురించి కొంచెం నాటీగా మాట్లాడాడు. గర్వం అతనికి. డబ్బున్నవాడు అతను, ఇలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరూ అతనికే ఫర్ చేస్తారు. బికాజ్ ట్యాక్స్ సిస్టమ్ వాళ్ళకి బెనిఫిట్ గా ఉండేట్టుగా చేస్తాడని కమలా హ్యారిస్ మాట్లాడింది. అండ్ ఆల్సో ఎక్కడ టచ్ చేసిందంటే బాగాను తను చెప్పే అబద్ధాలు అది ఇది అంటున్నాడు. ప్రేక్షకులు ఎక్కడ కొట్టిందంటే దెబ్బ బాగాను. ఒకప్పుడు చెప్పాను కదా, సంజయ్ గాంధీ ఫ్యామిలీ ప్లానింగ్ టచ్ చేసి దెబ్బ అయిపోయాడు, మొత్తం కాంగ్రెస్ పడిపోయింది. సో ఆ విధంగా ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ దెబ్బ అయిపోయింది. సో ఆ విధంగా ఈ అమ్మాయి ఈవిడ చాలా టఫ్ స్టేట్ లో పెరిగింది. చాలా విచిత్రమైన సంఘర్షణల మధ్య పెరిగిన ఒక ఇండియన్ ఆరిజిన్, తమిళనాడు నుంచి వచ్చిన ఒక ఇండియన్ ఆరిజిన్ కమలా హ్యారిస్. షీ వాజ్ ఆరిజిన్ బై బర్త్ షీఈ్ అన్ ఇండియన్ బోర్న్ ఇన్ అమెరికన్ అన్నమాట యాక్చువల్గా. సో ఆవిడ యొక్క కలర్ డిస్క్రిమినేషన్ కొంచెం ముందు టచ్ చేయడానికి ట్రై చేశాడు, నేను చూశాను యాక్చువల్గా. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు కొంచెం ఇతనే కొంచెం సబ్ స్టాండర్డ్ గానే మాట్లాడినట్టు అనిపించింది. బికాజ్ తను పట్టుకున్న ఇంకో రెండో పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాం అనేది చేశాడు యాక్చువల్గా. ఈ ఇప్పుడు జరిగిన మ్యాసకర్స్ లో పెట్టిన బాంబులు చచ్చిపోయిన వాళ్ళు ఆమె చాలా బహాటంగా మాట్లాడింది. ఎంత అబద్ధం అని చెప్పేసి తను బాగాడు. ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఎదురెదురు కూర్చుని ఉంటారు, ఒక మేల్ అండ్ ఫీమేల్. వాళ్ళు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, నువ్వు వాట్స్ యువర్ ఆన్సర్ అని చెప్పి. చాలా బాగుంటుంది యాక్చువల్గా. అందులో ఇజ్రాయెల్కి తను సపోర్ట్ చేయడం అంత బుల్షిట్, ఇది షీజ్ ఓన్లీ అబద్ధాలు ఆడుతుంది అని చెప్పి సెవెన్ అక్యూజ్ చేశాడంటే యాక్చువల్గా బై బర్త్ కమలా హ్యారిస్ ఈజ్ మార్క్సిస్ట్ అన్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మార్క్సిజం మీద ప్రొఫెసర్ అట్ట నాకు తెలియదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే విన్నాను అనమాట. సో తను మాట్లాడే అన్ని హిపోక్రటిక్ టాక్స్ అన్ని కరెక్ట్ కాదు, ఎలక్షన్ గురించి అలా మాట్లాడుతుంది కానీ అని ఒక పాయింట్ చాలా బాగా మాట్లాడాడు. నువ్వు ఇన్ని రిఫర్మేషన్ చేస్తా, రిఫర్మేషన్ అంటే మళ్ళీ సంస్కరిస్తానని చెప్తున్నావు కదా, మరి ఈ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అయింది ఇప్పుడు తను ఆ బైడెన్ అయ్యి, ఇప్పుడు ఏం చేసావని అడిగాడు. అతను ఒక బాగా మాట్లాడాడు. తను మాట్లాడింది మిడిల్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడింది. మిడిల్ క్లాస్ రిప్రజెంటేటివ్ చేసి మాట్లాడితే ఎవడన్నా పడిపోతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అక్కడే వచ్చింది, మరి మీకు అర్థమైంది మీకు. సో ఆవిడ దాన్ని బాగా నేర్చుకుంది, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ క్యాంపెయినింగ్ అంతా తెలుసుకుని ఏది కొడితే బాగా చేస్తా అనేది బాగా మాట్లాడింది. తను మాట్లాడిన దాంట్లో జెన్యూనిటీ చాలా ఉంది. నేను చెప్పేది మేము ఒకవేళ వస్తే పార్టీలోకి మేము చేసే ఎవరికి ఎక్కువ లబ్ధి చేస్తాము, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ బతకాలి, వాళ్ళ బతకనివ్వాలి. యూ హ్యావ్ టు లెట్ దెమ్ లివ్ అని చెప్పేసి వాళ్ళకి తక్కువ ట్యాక్స్ సిస్టమ్ అని. అదే ట్రంప్ అయితే ఓన్లీ మిలియనర్స్కే బాగుంటుందని, అది వాటి కరెక్ట్ పాయింట్. అంటే అతను వేరే లైఫ్ తెలియదు.
డొనాల్డ్ ట్రంప్ డజంట్ నో హౌ ఎ మ్యాన్ ఈజ్ లివింగ్ అండ్ హోమ్లెస్ అంటారు అక్కడ. ఇక్కడ డబ్బు లేని వాళ్ళు అంటాం కదా, అక్కడ హోమ్లెస్ బాగా చీరాని జీతంలో బతికేవాడు ఎలా బతుకుతారో ట్రంప్కి తెలియదు. ట్రంప్ ఇస్ బోర్న్ రిచ్ ఫెలోడ్, ఇస్ ఎ వెరీ రిచ్ ఫెలో. హిస్ ఫాదర్ హాస్ ఆస్క్డ్ హిమ్ టు గో అవుట్ అండ్ డూ దిస్ దట్ అండ్ ఆల్, నువ్వు నిరూపించుకుని రమ్మన్నాడు కానీ పేరు ఉంటుంది కదా. సో ఆ విధంగా ట్రంప్కి బేసికల్గా మిడిల్ క్లాస్ మీద మంచి నమ్మకం లేదు. ఇంకా ఎలాన్ మస్క్ ఉంది, మిడిల్ క్లాస్ వాడు, బిలో అబౌవ్ మిడిల్ క్లాస్ వాడు ఈ టైప్ కారు కొంటాడు, ఈ టైప్ ఇది కొంటాడు. అతను తెలివైనడు, అతను వాడుకుంటా ప్రయత్నిస్తున్నాడు. ద ఫస్ట్ ట్రిలియనైర్ ఎలాన్ మస్క్ ది ఎంటైర్ వరల్డ్. సో అతను లాంటి వాళ్ళు చాలామంది ఎవరికి సపోర్ట్ చేస్తారు అతనికి, డొనాల్డ్ ట్రంప్కి. సో డొనాల్డ్ ట్రంప్కి పవర్టీ మీద మంచి విశ్లేషణ చేయలేడు. తను బతికింది ప్లేస్ కూడా చాలా నటోరియస్ ప్లేస్ అట. కమలా హ్యారిస్ చిన్నప్పటి నుంచి ఒక మదర్ పెంచింది, ఎలా ఉంటుంది, చాలా టఫ్గా పెరిగి ఉంటుంది, అన్నీ చూసేసింది, అన్ని రకాల లైఫ్ చూసింది తను అటువంటిది ఈ రోజున వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలబడింది అంటే డెమోక్రాట్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ అచీవ్మెంట్ బై హర్. ఆవిడ టచ్ చేసిన ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ట్రంప్ ఈజ్ ద మ్యాన్ హూ అబ్యూసెస్ విమెన్ హుడ్ అని. ఎలాగంటే హీ డజంట్ హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ అబార్షన్. వాట్ ఈస్ దేర్, అబార్షన్ అవ్వాలి, వాట్ ఈస్ దేర్, ఎందుకు పెద్దలలో ఎందుకు అన్నట్టుగానే మొత్తంగా వాళ్ళ యొక్క వాదన కరెక్ట్ కాదు. విమెన్స్ బాడీ మీద విమెన్స్కి రైట్ లేకుండా ఎలాగని మాట్లాడింది. అక్కడ కొట్టేసింది, అక్కడ మంచి పేరు వచ్చేసింది. చాలా కంట్రీల్లో అబార్షన్ ఈజ్ అ క్రైమ్, ఇట్స్ ఇల్లీగల్. మన కంట్రీలో కూడా ఉన్నా. అలాగే ఈథునేషియా అంటారు, మెర్సీ కిల్లింగ్. పెంచలేని వాళ్ళు, గొద్దు నాకు చచ్చిపోవాలనుకునే ముసలి వాళ్ళు చచ్చిపోనివ్వాలి. నా ఉద్దేశ ప్రకారంగా ఈథునేషియా అంటే మెర్సీ కిల్లింగ్ రైటే అంటాను. రోజుకి ఒక గ్లాసు పాలు కూడా ఇవ్వలేని వాళ్ళు తల్లిదండ్రులకి ఓల్డ్ ఏజ్ హోమ్లో పాడేసి ఎంత మానసిక శోభ తెలుసా. ఓల్డ్ ఏజ్ హోమ్లో రిచ్ పీపుల్ ఉంటారు, ఇంకా వాళ్ళు సరే ఒక నెలకు ₹1,00,000 కట్టేవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు అందరూ చాలా దయనీయంగా నడుచుకుంటూ, భార్య ఉంటే భార్యతో పాటు నడుచుకుంటూ, అది చూడలేము మీరు, అలా దిగుబడేస్తారు. అని ఎన్నో షార్ట్ ఫిల్మ్లు ఉన్నాయి. ఓకే, సో ఒక తండ్రి కొడుకుని పెట్టి తల్లి తండ్రి నాకు పెట్టి వాళ్ళకి ఏదో అబద్ధవాడి వచ్చేస్తాడు అనమాట. సో అప్పుడు కొడుకు అంటాడు పక్క సీట్లో కూర్చున్నవాడు, ఓకే నేను కూడా ఇలాగ నిన్న వదిలేయాలా అంటాడు అనమాట. నెక్స్ట్ జనరేషన్ అడుగుతుంది ఏంటి అంటే అవన్నీ నేర్చుకుంటాడు కదా తండ్రి దగ్గర. సో ఇది కూడా నేర్చుకున్నాడు అనమాట. సో ఆ విధంగా చాలా హృదయ విదారంగా ఉంటుంది. దాంట్లో కూడా మంచి ఉంది, చెడు ఉంది. కొంతమంది అలా పెట్టడమే మంచిగానే ఫీల్ అవుతారు కొడుకులు. పిల్లలు సరిగ్గా చూడదు, ఆమె తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు ఒకటి కదా వాళ్ళకి కదా, అంచేత అక్కడ వదలడమే కరెక్ట్ అంటారు. ద సేమ్ టైం ఆమె పేరెంట్స్ కూడా అంతే. ఇది జవాబు లేని సంఘర్షణ. ఇది దేవుడు మనకిచ్చిన జీవితాల్లో తల్లి తండ్రుల్ని సరిగ్గా చూడలేకపోవటం. సో ఇవన్నీ పక్కన పెడితే దాన్ని ఆవిడ బాగా క్యాష్ చేసుకుంది. విమెన్కి, స్త్రీ బాడీ మీద హక్కులు లేకుండా చేయడాన్ని చూస్తూ ఉంటాడు ట్రంప్. నాకు ఐ వాంట్ అబార్షన్ అనేది తప్పు కాదు. సో అబార్షన్ చేయించుకుంటాడు, లేకపోతే వద్దు. దట్ ఈస్ హర్ రైట్. ఇప్పుడు పాలిటిక్స్ ఏమైపోయిందంటే పాలిటిక్స్ విమెన్ యొక్క రైట్స్ని మీద జోరు వాడుతున్నారు అని చెప్పింది అనమాట. ఇంకా ఎక్కువ గంటల కొద్ది మాట్లాడగలం దాని గురించి. సో కమలా హారిస్ గెయిన్ చేసిన పాయింట్లు అబార్షన్ కరెక్ట్ అనేది, ఇట్స్ నాట్ ఇల్లీగల్ అనేది, ట్రంప్కి అతనుకున్న సెక్షువల్ అఫైర్స్ ఉన్నాయి కదా, శృంగారపరమైన అఫైర్స్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ చూస్తే అతని క్యారెక్టర్ మంచిది కాదని చెప్పింది. అది డోన్ అనలేడు. ప్లస్ ఏమో అతను అక్యూజ్డ్. ఎలక్షన్ తర్వాత వరకు ఇచ్చింది టైం, ఎలక్షన్ తర్వాత ఈజ్ అక్యూజ్డ్ అంది. అతని మీద చేసిన కేసులు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అనసడానికి ట్రై చేస్తున్నాడు. డబ్బున్నవాడు ఏం చేస్తాడో అదే చేస్తాడు తప్పితే అతను మిడిల్ క్లాస్ వంక చూసే ఛాన్సే లేదు అని షీ గోట్ 63% ఆఫ్ ద పబ్లిక్ ఇష్టం వచ్చిందన్నమాట ఆవిడకి. సో అండ్ ఆల్సో బిగినింగ్ తను కొంచెం షేమ్ అయింది పాపం. ఏ చెప్పేస్తుంటేనే కొంచెం ఎంబరాసింగ్ గా నవ్వటం, కొంచెం అనీజీ ఫీల్ అయింది. అయ్యో ఫంక్ అయిపోతుందేమో అనుకున్నాను నేను. బట్ అట్ ద సేమ్ టైం అతను ఎత్తుకున్న పాయింట్లు చాలా బాగుండటం వల్ల మనవాడు ఈ కట్ సారీ ఫిగర్.
సో ఫైనలీ షీ వన్ ద పబ్లిక్ ఒపీనియన్. ఓకే. ఇది అలా పెరుగుతూ తగ్గదు. నీ దగ్గర కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడతా ఉంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అన్నా కూడా పబ్లిక్ వచ్చిన డబ్బు ఈవిడికి వచ్చిందట. మిడిల్ క్లాస్ ని టచ్ చేస్తే ఎవడు ఓడిపోడు. మిడిల్ క్లాస్ ని బాగుండాలనే కోరుకోరు నిజం కూడా. ఓన్లీ ఎలక్షన్ గురించి కాకుండా డెఫినెట్ గా వాళ్ళకి ఉపయోగపడే ట్యాక్స్ సిస్టమ్, వాళ్ళు ఉపయోగపడే పనులు చేస్తేనే ఆ గవర్నమెంట్ సుస్థిరంగా ఉంటుంది. దట్ ఇస్ వాట్ మై ఫీలింగ్.